పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తల్లి కావడం అంటే మనల్ని మనం వదులుకోవడమా? తనపై అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారిపై నటి యాంకర్ అనసూయ తీవ్రంగా మండిపడ్డారు. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ తనను లక్ష్యంగా చేసుకొని ట్రోల్స్ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ని షేర్ చేశారు. నాపై ఎవరు కామెంట్ చేస్తున్నా సైలెంట్గా ఉంటున్నానని, కానీ కొందరు నా లైఫ్ స్టైల్ పైనే విమర్శలు చేస్తుంటే స్పందించక తప్పడం లేదని అందులో చెప్పుకొచ్చారు. కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ తననే లక్ష్యంగా చేసుకొని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కొంతమంది మహిళలు కూడా నన్ను విమర్శిస్తూ వీడియోలు చేస్తున్నారని, వారెవరో నాకు తెలియదు, వారికి నేను తెలియదు, అయినా కూడా నా వ్యక్తిత్వంపై మాట్లాడుతున్నారని, నేను ధరించే దుస్తులపై కామెంట్ చేస్తున్నారని వాపోయారు. అవును, తానో స్త్రీని, భార్యని, 2 పిల్లల తల్లిని, నాకు సెట్ అయ్యే దుస్తుల్ని ధరించడాన్ని ఆస్వాదిస్తా అని అన్నారు. నేను ఒక తల్లిగా ప్రవర్తించడం లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారని, తల్లి కావడం అంటే మనల్ని మనం వదులుకోవడమా? నా భర్త, పిల్లలు నన్ను ప్రేమిస్తున్నారు, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు, వారెప్పుడు నన్ను జడ్జ్ చేయలేదు. బోల్డ్గా ఉండడం అంటే అగౌరవంగా ప్రవర్తిస్తున్నట్టు కాదు అని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నేను ఇష్టపడే విధంగా దుస్తులు ధరిస్తున్నానంటే నేను నా విలువలను కోల్పోయానని కాదని, నన్ను ఆదర్శంగా తీసుకోమని కూడా ఎవరికి చెప్పడం లేదన్నారు. నాకు నచ్చినట్లుగా నేను బతుకుతున్నానని, మీకు నచ్చినట్లుగా మీరు బతకండి అంటూ అనసూయ ఇన్స్టా పోస్టులో రాసుకొచ్చింది.